జనరల్ సైన్స్ జనరల్ నాలెడ్జ్ బిట్స్ పార్ట్ 2. పాశ్చరైజేషన్ పద్ధతిని ప్రవేశపెట్టిన శాస్త్రవేత్త ఎవరు? లూయి పాశ్చర్. గొర్రెలకు సోకే ఆంథ్రాక్స్ వ్యాధికి వ్యాక్సిన్ను కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? లూయి పాశ్చర్. పట్టుపురుగు గుడ్లను సూక్ష్మజీవులు నాశనం చేస్తాయని కనుగొని వాటిని నిర్మూలించే పద్ధతిని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? లూయి పాశ్చర్. శాస్త్రీయ విధానం ద్వారా ఒక క్రమ పద్ధతిలో జీవులను వర్గీకరించే పద్ధతిని ప్రవేశపెట్టిన వారు? అరిస్టాటిల్. సజీవుల నిర్జీవుల నిర్మాణం దేనితో మొదలవుతుంది? పరమాణువుతో. దేనిని నిర్మాణాత్మక క్రియాత్మక ప్రమాణం అంటారు? కణాన్ని. బృహదణువులు అంటే ఏమిటి? కేంద్రకామ్లాలు, ప్రోటీనులు, పాలీసాకరైడులు. ఏ వ్యవస్థలో నిర్మాణానికి క్రియకి దగ్గరి సంబంధం ఉంటుంది? సజీవ వ్యవస్థలో. బెరడు ముక్కని పరిశీలించి అందులో ప్రతి గదిని కణం అని పేరు పెట్టిన శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ హుక్. కణాలలో కేంద్రకం ఉంటుందని కనుగొన్న శాస్త్రవేత్త ఎవరు? రాబర్ట్ బ్రౌన్. కణ సిద్ధాంతాన్ని ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? 1838వ సంవత్సరంలో. కణ సిద్ధాంతాన్ని ఎవరు ప్రతిపాదించారు? క్లీడన్ మరియు స్వాన్. డిఎన్ఏ అనగా డియాక్సిరైబో న్యూక్లిక్ ఆమ్లం. కణం లోపల గల ద్రవాన్ని ఏమంటారు? జీవ పదార్థం. నిర్దిష్ట కేంద్రకం లేని బ్యాక్టీరియాలను ఏమంటారు? కేంద్రక పూర్వ కణాలు. ఏకకణ జీవుల పరిమాణం ఎంత? 1 మైక్రోమీటరు నుండి 2 మైక్రోమీటర్లు. బహుకణ జీవుల పరిమాణం ఎంత? 95 మైక్రోమీటర్ల నుండి 100 మైక్రోమీటర్లు. బహుకణ జీవుల్లోకెల్లా అతి పెద్ద కణం ఏ జీవిలో ఉంది? ఉష్ణపక్షి పిండకణం. వేనిని కణంలోని శక్త్యాగారాలు అని అంటారు? మైక్రోకాండ్రియా. స్వయం విచ్చితి సంచులు అని వేటినంటారు? లైజోజోములు. రైసోజోములు ఏ ఆకారంలో ఉంటాయి? గోళాకారం లేదా హృదయాకారం. మొక్కకు యాంత్రిక బలాన్ని సమకూర్చున్నది ఏది? కణకవచము. పుష్పాలకు ఫలాలకు రంగులను కలగజేసే వర్ణద్రవ్యాలేవి? క్రోమోప్లాస్టులు. సౌరశక్తిని గ్రహించి దానిని రసాయన శక్తిగా మార్చేది ఏది? క్లోరోఫిల్ లేదా పత్రహరితము.